అందరికీ నమస్తే అండి. సో ఇందులో నేను సొంతంగా విశ్లేషించాల్సింది ఏమీ లేదు. జస్ట్ వీలైతే మీరు నేను పక్కన చూపే క్లిప్పింగ్స్ చదవండి. ఇక్కడ పక్కన రెండూ పెడుతున్నాను, రెండూ చదవండి. రెండూ కూడా ఒకే పత్రికలో వచ్చాయి, ఒకే రోజు వచ్చాయి, ఒకే టాపిక్ మీద వచ్చాయి, ఒకే ప్రజా సమస్య మీద వచ్చాయి. కానీ ఆ పత్రిక యొక్క రాజకీయ భావజాలం, ఆ పత్రిక యొక్క ఈ క్వాలిటీస్, జర్నలిజం క్వాలిటీస్ ఏ విధంగా ఏడిసి వచ్చాయో ఒకసారి మీరు చూడండి. సో ఇటు రవాణాకు బ్రేకులు, ఓకే. అక్కడ ఇదే అంశాన్ని తెలంగాణ ఎడిషన్లో ఏం రాశారంటే, ఆంధ్రప్రదేశ్లోనేమో రవాణాకు బ్రేకులు, తెలంగాణలో కాసుల కోసమే కృత్రిమ కొరత. రెండు హెడ్డింగులు, రెండు వార్తలు కూడా పెట్రోల్ సమస్యల మీదే. సో ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తీరు ఒకసారి చూడండి. సో ఈ రవాణాకు బ్రేకులు అనే వార్తలో, రాష్ట్రంలో డీజిల్ కొరత ఎక్కడికక్కడ నిలిచిపోయిన లారీలు, బంకుల వద్ద అర్ధరాత్రి నుంచి వాహనాలు బారులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు డీజిల్ గండం, అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న ఆపరేటర్లు, కారులో ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దారుణం, వరి కోత యంత్రాలకు ఇక్కట్లు, రైతుల నుంచి రెట్టింపు వసూళ్లు, రాష్ట్రంలో ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే అని రాస్తూ, పెరిగిన బ్లాక్ మార్కెట్ దందా, 50% పెరిగిన కూరగాయల ధరలు అని రాశారు. ఆ పక్కన చంద్రబాబు ఇది మీ నిర్వాకమే, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ధ్వజం, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ సంక్షోభం కృత్రిమ కొరతే, ఆ సాకుతో దోచుకోవడమే టీడీపీ నేతల లక్ష్యం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్లో చేసిన పోస్టు. సో ఏపీలో మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ సంక్షోభం లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పోస్టు. మరి పక్క వార్త చూడండి. కాసుల కోసమే కృత్రిమ కొరత, బెంగాల్ రెండో దశ పోలింగ్ తర్వాత భారీగా పెట్రోల్ ఛార్జీలు పెంచుతారని ప్రచారం, అందుకే బంకులకు చమురు సంస్థల సరఫరా తగ్గించినట్టు ఆరోపణలు, ధరలు పెరిగాక అమ్మకానికి డీలర్లు సైతం పెట్రోల్ డీజిల్ నిల్వ చేస్తున్న వైనం, ఫలితంగా హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో వాహనదారులకు తప్పని పెట్రోల్ కష్టాలు, కొరత లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం, చమురు సంస్థలే ఇవ్వలేదంటున్న డీలర్లు. ఒకే సమస్య, పెట్రోల్ డీజిల్ కొరత, పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు. హైదరాబాద్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ అన్ని చోట్ల అదే పరిస్థితి. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నా, చాలా ప్రాంతాల్లో చూసా. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఉన్నాయి, కొన్ని చోట్లేమో భారీగా వాహనాలు అలా లైన్లో ఉన్నాయన్నమాట. సో పెట్రోల్ డీజిల్ కొరత మొన్న రాత్రి నుంచి వాళ్ళకు ఉంది. అక్కడ అలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి ఉంది. అంటే ఈ సబ్జెక్ట్ని చూసారా, రెండు చోట్ల ఎలా ప్రజెంట్ చేశారో. ఆంధ్రప్రదేశ్లోనేమో టీడీపీ తప్పంట, చంద్రబాబు గారు తప్పంట, టీడీపీ నేతల అవినీతి అంట, జేబుల్లో వేసుకుంటున్నారంట. తర్వాత ఏపీ మినహా పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడ సమస్య లేదంట. తర్వాత ఈ కార్లు ద్విచక్ర వాహనాల పరిస్థితి దారుణం అంట, వరి కోత యంత్రాలకి లేదంట, 50% కూరగాయల ధరలు కూడా పెరిగిపోయినాయి అంట ఒక్కరోజులో. ఇక్కడ తెలంగాణ వచ్చేసరికి మాత్రం లాజికల్గా చాలా జాగ్రత్తగా రీజన్ ఏంటి అనేది రాశారు. తెలంగాణ ఎడిషన్లో రాసిన వార్త కరెక్ట్. బెంగాల్ ఎన్నికల తర్వాత పెట్రోల్ రేట్లు పెరుగుతాయని ఒక పుకారు ఉంది. ఓ 30-40 రూపాయలు ఒకేసారి పెరిగిపోతుంది అనే ఒక పుకారు నేపథ్యంలో, అరే 30-40 రూపాయలు లీటర్కి పెరిగితే మనం ఇంకా తట్టుకోలేమని చెప్పి జనాలు లీటరు కొట్టుకునే వాళ్ళు కూడా ట్యాంక్ ఫుల్ చేసేసుకుంటున్నారు. అది చాలదన్నట్టు పెద్ద పెద్ద ట్యాంకులు పట్టుకొని, క్యాన్లు పట్టుకొని వెళ్ళి నింపేసుకుంటున్నారు. ఆ కారణంగా రోజుకి ఒక బంకులో యావరేజ్గా ఒక 1000 లీటర్ల పెట్రోల్ అయ్యే చోట నిన్న మొన్న 3000 లీటర్లు, 4000 లీటర్లు అయిపోయింది. అలా బంకుల్లో ఉన్న స్టాక్ అంతా అయిపోయేసరికి రావాలిగా, ఎక్కడో దూరం నుంచి ట్యాంకర్లు రావాలిగా, అలా రావడానికి టైం పడడం కారణంగా స్టాక్ అయిపోయి నో స్టాక్ బోర్డులు పెట్టారు. సో ఇక్కడ తప్పు జనంది, ఏ రాష్ట్ర ప్రభుత్వందో, ఏ చంద్రబాబు గారిదో ఏదో కాదు. సో జనం ఏంటంటే, అమ్మో రేట్లు పెరిగిపోతాయి, మనం అర్జెంటుగా చూడండి, బంగారం రేపు పొద్దున్న గ్రాము 25,000 అవుద్దని ఖచ్చితమైన సమాచారం ఉందనుకోండి, ఈరోజు 15,000 ఉందనుకోండి, కొనేస్తారుగా చాలామంది. అరే రేపు 25,000 అయిపోద్ది, మనకి పెళ్ళికి అవసరం, దాచుకోవాలని చెప్పి కొంటారు కదా, రేట్లు పెరిగిపోతాయి. అలాగే ఏదైనా రేట్లు పెరుగుతాయి భవిష్యత్తులో అని ఖచ్చితమైన సమాచారం ఉన్నప్పుడు, లేదా అది ఒక గాసిప్గా ఉన్నప్పుడు, ఇది నిత్యావసరం. బంగారం అనేది లగ్జరీ, అది సోకు, అది వదిలేద్దాం. ఇది నిత్యావసరం, పెట్రోల్ ఖచ్చితంగా కొనాలి. సో రేపు రేటు పెరిగిపోతుందంటే ఈరోజు కొనేస్తారు కదా, నిత్యావసరం కదా. అది లేకపోతే పని అవ్వదు, అది లేకపోతే దినచర్య ఉండదు, అది లేకపోతే లైఫ్ ఉండదు. కాబట్టి బంకులకు వెళ్ళి అలా కొన్నారు. అది కొరత, కృత్రిమ కొరత, మానవ తప్పిదంగా వచ్చిన కొరత. కారణం అదే.
కానీ దాన్ని అష్టవంకరలు తిప్పి రాజకీయం రుద్ది పనికిమాల సృష్టి అంతా చేసి వాళ్ళ కష్టాలు పడిపోతున్నారు, వీళ్ళు కష్టాలు పడిపోతున్నారు. ఒక్కరోజుకే వరికోత యంత్రాలంట, రైతులకు ఇబ్బందులంట, ఒక్కరోజుకే కూరగాయల ధరలు సగానికి సగం పెరిగిపోయినాయి అంట, ఒక్కరోజుకే వీళ్ళకి అన్నీ. సో చంద్రబాబు గారు దోపిడీ అంట, చంద్రబాబు సృష్టి అంట, అండ్ టీడీపీ నేతల జేబుల్లోకి అంట, ఇవన్నీ రాశారనమాట. సో దీన్ని ఏమనాలి ఈ వార్తల్ని అంటే ఒక సమస్యని వాళ్ళు చూసిన కోణం చూసారా. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళ ప్యూర్లీ పొలిటికల్ దురద ఉంది కాబట్టి రాజకీయంగా టీడీపీ మీద కూటమి మీద బురద జల్లాలి కాబట్టి ఈ పనికిమాలిన వార్త రాశారు. హైదరాబాద్ వచ్చేసరికి అక్కడ కొంచెం తెలివైన వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ప్రాక్టికల్గా సమస్య ఏంటో తెలుసు కాబట్టి అక్కడ ప్రాక్టికల్ సమస్య ఏంటి అనేది రాశారు. సో ఇది సాక్షి వాళ్ళ జర్నలిజం.